ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు గ్రంథము 23వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుతున్నాను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆమెన్. ఇక్కడ యోబు భక్తుడు తన భక్తి జీవితం కోసం తన స్నేహితుల దగ్గర సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ యోబు 2 విషయాలు చెప్తున్నారు. నేను నడిచే మార్గం దేవుడికి తెలుసు అని చెప్తున్నారు. అంతేకాదు ఆ నడిచే మార్గంలో ఎన్ని శ్రమలొచ్చినా ఆ శోధనలన్నిటికీ తట్టుకుని నేను దేవుడి దగ్గర ఒక బంగారంలాగా మెరుస్తాను అని సాక్ష్యం చెప్పగలుస్తున్నారు. ఎందుకంటే ఆయన దేవుడి అడుగుజాడల్లో నడుస్తున్నారు. దేవుడు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతున్నారు. అంతేకాదు నా సొంత ఆలోచనలు నాకు చాలా మంచివిగా అనిపించిన దేవుని మాట ఏదైతే ఉందో అది మాత్రమే నేను ఫాలో అయ్యానని చెప్తున్నారు. మరి మన లైఫ్ లో మనం ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో కనీసం మన పేరెంట్స్ కైనా తెలుసా?